అందరికీ నమస్కారం అండి. నా పేరు టిఎంబి బుచ్చిరాజు, జనరల్ సెక్రటరీ అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షన్ సెటిల్డ్ హైదరాబాద్. మేము హైదరాబాద్లో స్థిరపడిన పెన్షన్ ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులు. నా పక్కన వివి జనార్దన్ రావు గారు అసోసియేట్ ప్రెసిడెంట్ అండి. పక్కనది షేక్ జమీర్ అహ్మద్ గారు అడిషనల్ సెక్రటరీ మా అసోసియేషన్ అండి. అలాగే లెనిన్ బాబు గారు జాయింట్ సెక్రటరీ, మా ప్రభాకర్ రావు గారు జాయింట్ సెక్రటరీ అండి. ఈ సందర్భంలో మీ అందరం ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మీ అందరం పెన్షన్ పొందుతూ హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళము. సుమారుగా మెంబర్లు చాలా మంది మా థౌజండ్స్లో ఉన్నారు. ఈ సంఘానికి మా మెంబర్ల రకరకాల సేవలని, ప్రభుత్వం ద్వారా వచ్చే సేవలన్నీ కూడా అందరికీ చేరేట్టుగా మీకు కృషి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో పెన్షన్దారులు ఏర్పడిన ముఖ్యమైన 2-3 సమస్యలు ఉన్నాయండి. అవి ప్రభుత్వం నుంచి పరిష్కరించవలసిందిగా కోరుతున్నామండి. ముఖ్యంగా ఈ సమస్యలను ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకి, ఫైనాన్స్ అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, అలాగే మెడికల్ హెల్త్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మాకు న్యాయం చేయవలసిన కోరుతున్నామండి. ఒకటి, ఇప్పుడు మా పెన్షన్దారు రావాల్సిన డిఆర్సీ ఏరియాస్ ఉన్నాయి, డిఏ ఏరియాస్ ఉన్నాయి, డిఆర్ ఏరియాస్ ఉన్నాయి. అలాగే మళ్ళీ వాళ్ళ సరెండర్లు ఏరియాస్, డిఫరెన్సెస్ ఏరియాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు వివిధ వాయిదాల ద్వారా రావాల్సిన అవసరం గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం రావాల్సి ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు వస్తాయో తెలియట్లేదు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడప్పుడు ఎంతంత ఏరియాలు ఏ బాపత రావాలనేది ఆ పే స్లిప్లో మెన్షన్ చేయవలసిందిగా ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అలాగే పెన్షన్దారులకు రావాల్సిన బకాయిలన్నీ కూడా ఏ బాపత బకాయిలు కూడా పే స్లిప్లు మెన్షన్ చేయడంతో పాటు వారి బకాయిలు చెల్లింపు జరిగినప్పుడు దానికి సంబంధించిన మెసేజ్ కూడా ఆ బకాయిలతో పాటు సంబంధించిన పెన్షనర్గా కమ్యూనికేట్ అయ్యేట్టుగా కూడా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఇప్పుడు మెడికల్ రీఎంబర్స్మెంట్ సిస్టమ్ కూడా అది సింప్లిఫికేషన్ చేస్తామని జరుగుతుందని మాకు విషయం తెలిసింది. కాబట్టి సందర్భంలో మేము కోరేది ఏంటంటే, డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి మెడికల్ బిల్స్ చేసుకుంటే చేసి పంపించుకుంటే అక్కడి నుంచి బ్యాక్ ఎండ్లో సపోర్ట్, డెలివరీ సపోర్ట్ తోటి మాకు పెన్షన్ బిల్లు కూడా పాస్ అయ్యి పెన్షన్దారులకు అమౌంట్ వితిన్ 1 month వచ్చేట్టుగా చర్యలు తీసుకోవాలని కూడా మరి ముఖ్యమంత్రి గారిని, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారిని, హెల్త్ మినిస్టర్ గారిని కూడా మేము కోరుతున్నాము. అంతేకాకుండా ఇప్పుడు హెల్త్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ హెల్త్ కమిటీలో కూడా మా సంఘాన్ని కూడా చేర్చవలసిందిగా, ఎందుకంటే గవర్నమెంట్ వారు ఇన్ఫర్మేషన్ అడిగారు, ఆ ఇన్ఫర్మేషన్ మేము పంపించడం జరిగింది. కాబట్టి అది దృష్టిలో ఉంచుకుని మేము అందరం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి, ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులం కాబట్టి మాకు అవసరాలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హెల్త్ కమిటీలో మమ్మల్ని చేర్చినట్టయితే మా తరఫున ఇబ్బందులు ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్త్ కమిటీలో కూడా, గవర్నమెంట్ ఏర్పాటు చేసిన హెల్త్ కమిటీ కూడా మా సంఘం కూడా చేర్పించవలసింది కోరుతున్నాం. అలాగే మరి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు కూడా 5 lakhs దాకా మేము కోరుతున్నామండి. తెలంగాణలో ఇప్పుడు అన్లిమిటెడ్గా ఇస్తూ ఉంటారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో, రాజస్థాన్లో, గుజరాత్లో 10 లక్షలు ఉంది, రాజస్థాన్లో కూడా 10 లక్షలు రాబోతుంది. ఇలా వివిధ స్టేట్లో 10 లక్షల దాకా వెళ్తుంది. కనీసం మాకు 5 లక్షల వరకైనా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలని మేము కోరుతున్నాం. అఖిల భారత జాతీయ పెన్షన్ సమావేశంలో కూడా జైపూర్లో మనం జరిగినప్పుడు కూడా ఈ పెన్షన్దారులకి ముఖ్యంగా 3 ఇష్యూల మీద వ్యాలిడేషన్ యాక్ట్ విత్డ్రా చేయాలని, అలాగే ఏదైతే కమ్యూటేషన్ 15 ఏళ్ళు రికవరీ చేస్తున్నారో అది 12 ఏళ్ళకి రికవరీ చేయాలని అది ప్రభుత్వం ఆదేశాల వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు డిఏలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే అప్పుడు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇవ్వాలని, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు కూడా నాట్ లెస్ దాన్ 5 lakhs కూడా ఇవ్వాలని అక్కడ కోరడం జరిగింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో పరిశీలన చేస్తున్నాయి. అలాగే మన రాష్ట్రంలో కూడా నాట్ లెస్ దాన్ 5 lakhs రూపీస్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే నిమ్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ సంబంధించి పెన్షన్లు వచ్చేసరికి నిమ్స్లో ట్రీట్మెంట్ పొందాలంటే మాకు ఎంపానల్మెంట్ అక్కడ ఏపీహెచ్ఎస్ కింద హాస్పిటల్ ఎంపానల్ అవుతే కానీ మాకు ట్రీట్మెంట్ పొందే అవకాశం లేదు. కాబట్టి ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ అధికారులు సంప్రదించగా వారు ఇక్కడ లెక్క రాయడం జరిగింది. తదనుగుణంగా చివరిగా సంవత్సరం బట్టి మేము వివిధ రకాల ప్రదానం చేసిన తర్వాత ఇప్పుడు నిమ్స్ వారు ఏమంటారంటే 5 లక్షల రూపాయలు, మాకు 5 కోట్ల రూపాయలు రివాల్వ్మెంట్ పెట్టండి, నిమ్స్ ప్యాకేజ్ యాక్సెప్ట్ చేయమని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రాయడం జరిగింది. వివరాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియపరచడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి తెలంగాణ ప్రభుత్వం సంప్రదించి మాకు ఈ నిమ్స్లో కనుక మాకు కింద 2 రోజులు అయితే మాకు మెడికల్ కాస్ట్, పెన్షన్ అందరూ మెడికల్ కాస్ట్ బడ్డని తగ్గుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రి వారు ఈ విషయం మీద కొంచెం కనికరించి మా పెన్షన్ అందరూ కూడా న్యాయం చేయాలని. ఇది హైదరాబాద్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది నిమ్స్. కాబట్టి అక్కడ మా ఆంధ్రప్రదేశ్ పెన్షన్ వైద్యం పొంది, అంటే తక్కువ ఖర్చుతో వైద్యం పొంది క్వాలిటేటివ్ వైద్యం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కన్సిడర్ చేయవలసిన కోరుతున్నానండి. ధన్యవాదాలు.